అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మేషరాశి వారికి జూన్ మాసంలో 4, 5, 6, 7 తారీఖుల్లో జరగబోయేటటువంటి పరిణామాల గురించి ఈరోజు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక మేషరాశి వారి జీవితంలో ఈ 4 రోజులు జరగబోయేటటువంటి పరిణామాలు సాధారణమైనవైతే కానీ కావు. అలాగే మీ జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఒక శుభ సంకేతాలకు చాలా అంటే చాలా ముఖ్య కారణం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశి వారు ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి రోజులు మీ కళ్ళ ముందుకు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏ సమస్యల నుండి మీరు తప్పించుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా క్లారిటీగా చెప్తానండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, మనసు పెట్టి వినండి, ఒకసారి ఇష్టదైవాన్ని తలుచుకొని వినండి. మీ వెనుక జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రకు కూడా తెర అయితే పడబోతుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ఈ 4 రోజులు ఒక స్త్రీమూర్తి ద్వారా అందేటటువంటి శుభవార్తలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరుస్తాయి. అసలు మీ జీవితంలో అదృష్టం ఇంతగా వరిస్తుందా అని మీరు కూడా తెలిసాక ఆశ్చర్యపోతారు. అయితే కొంతమంది యొక్క కుళ్ళు బుద్ధి, అసూయ మీ సంతోషాలను గత కొన్ని రోజులుగా ఆవిరి చేస్తూ ఉంది. కాబట్టి వృషభ రాశి జాతకులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి. అంతరిక్షంలో ఏర్పడేటటువంటి గ్రహాల కదలికలు ఎంతోమంది పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి రోజులు. ఒకవైపు కర్మలకు అధిపతి అయినటువంటి శని భగవానుడు రాహుతో జతకట్టి మీ దారిలో చిన్నపాటి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మరోవైపు అంగారకుడు మీ రాశిపై తన పూర్తి అనుగ్రహాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీ జీవితంలో ఎలాంటి విజయాలు సాధించబోతున్నారనేది మీ ఊహకు కూడా అందదు. మీ ఇంటి ముంగిట ఆనందాలు వెల్లివిరియడం ఖాయం. మరి ఇలాంటి సమయంలో తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని పెద్ద సమస్యల్లోకి నెట్టివేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ జూన్ నెల మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఒక సంఘటనను ఎదుర్కోవాలంటే ఇది మిమ్మల్ని మానసికంగా కొంచెం ఇబ్బందికి గురి చేసినప్పటికీ తిరిగి మరలా మీరు ధైర్యంగానే ఉంటారు. మీరు మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనుక ఒక పెద్ద కుట్రకు తెరలేపుతున్నారు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా విశ్వసిస్తున్నారో వారే మీ వెన్నుపోటు పొడవడానికి సమయం కోసం చూస్తున్నారు. మీతో ప్రేమగా ఉంటూనే మీ నాశనాన్ని కోరుకుంటున్నటువంటి ఆ నమ్మక ద్రోహి ఎవరు? ఈ సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతున్న ఈ శుభ సమయంలో కొందరు కుళ్ళుబుద్ధి కలిగినటువంటి వ్యక్తుల దృష్టి కూడా మీపై సోకింది. వారి అసూయ మీ సంతోషాలను ఒక్కసారిగా ఆవిరి చేసే అవకాశాలున్నాయి. కాబట్టి మేషరాశి జాతకులు మీకు కలగబోయేటటువంటి ఆ అదృష్టం గురించి జాగ్రత్తగా క్షుణ్ణంగా మనసు పెట్టి మరీ వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోను స్కిప్ చేయకండి. ఒక అత్యంత పుణ్యవతి అయినటువంటి ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె రాకతో మీ ఇంట్లో ఉన్న సమస్యలు మాయమైపోతాయి. మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఆ స్త్రీ మీ జీవిత పరిధిలోకి రాగానే ఇప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ మీ వ్యాపారాలు కుంటుపడి ఉంటే అవి ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడతాయి. వెలవెలబోతున్న మీ సంసారంలో మరలా చిరునవ్వులు వికసిస్తాయి. పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అసలు మీ జీవితం యొక్క నిజమైనటువంటి సంతోషం ఏమిటి? ఇప్పుడు మీకు తప్పకుండా సృష్టమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వం, ఆమెలో ఉన్న దైవిక శక్తి, మహిమ చాలా గొప్పది. ఆ స్త్రీ కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు. ఆమెకున్న అదృష్టం వలన వృషభ రాశి వారికి మీకు ఎదురయ్యేటటువంటి ఒక్కొక్క సంఘటన కూడా మీకు ఆశ్చర్యం, ఆనందాన్ని ఇవ్వబోతుంది. మరి అలాగే భగవంతుడికి కృతజ్ఞతలు సైతం చెప్పుకుంటారు. అలాగే అంతటి అదృష్టాన్ని మోసుకురాబోతున్న ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు నేను మీకు వివరంగా చెబుతాను. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి కన్యారాశి వారు. ఈ జూన్ నెల, ఈ నెల రోజుల పాటు సామాన్యమైనవైతే కానే కాదు. సుమారు కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత గ్రహాల అద్భుత సంయోగం ఏర్పడబోతుంది. ఇది మీ విధిని తిరగరాసే శక్తిగా ఉండబోతుంది. మీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురుకాక తప్పదు. కానీ ఇప్పుడు నేను చెప్పే మార్గంలో మీరు తప్పకుండా నడిస్తే ఈ జూన్ నెల మీ జీవితంలో ఒక స్వర్ణ యుగంలా నిలిచిపోతుంది. కాబట్టి నమ్మకంగా ఉండండి. ఈ నెలలో అందబోయేటటువంటి ఆ శుభవార్తల గురించి వింటే మీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు వినండి. ఈ విలువైన విషయాలను మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి.
న్యాయదేవుడైనటువంటి శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలనేవి మీపై కలగబోతున్నాయి. చెప్పాలంటే మీకు మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. మీ కష్టాలన్నీ కూడా హరించి వేయబోతున్నాయి. మీరు చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి. అయితే మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల అసలు రంగులు బయటపడబోతున్నాయి. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడేవారేటటువంటి ఆ భయంకరమైనటువంటి రూపాలను మీకు భగవంతుడు చూపించబోతున్నాడు. అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు అత్యధికంగా ఎక్కువగా ప్రాణం పెట్టి మరీ ఎవరిపైన అతి ప్రేమను పెంచుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది కలియుగం. అతి ప్రేమను అలాగే అతి నమ్మకాన్ని ఎవరిపైనా కూడా మనం కలిగి ఉండకూడదు. అది మనకు ఎప్పటికైనా కానీ ప్రమాదాన్ని సూచిస్తుంది. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలనే దాంట్లో మీరు ఒక స్పష్టతకు వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ మీద కోప్పడతారో మిమ్మల్ని తప్పుదారి పట్టకుండా నిలదీస్తారో వారే నిజమైనటువంటి గొప్ప శ్రేయోభిలాషులు. ఈ స్వార్థపూరితమైనటువంటి కలియుగంలో మనం ఎలా పోతే ఎవరికేం కావాలి? అయితే మన మంచి కోరి ఇది వద్దు, ఇది నీకు సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి మాత్రం మన జీవితంలో ఉంటే అటువంటి వారిని దూరం చేసుకోకండి. అటువంటి వ్యక్తులు దైవ స్వరూపులు. వారిని ప్రాణప్రదంగా మనం కాపాడుకోవాలి. మరి మీరు రాత్రులు నిద్రను కూడా దూరం చేసుకొని చాలా పెద్ద సమస్యలను గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. అయితే అది డబ్బుకు సంబంధించింది కావచ్చు, లేదంటే మనశ్శాంతి దూరమై తెలియనటువంటి ఒక దూరమైనటువంటి బంధం గురించి ఆవేదన కావచ్చు. ఇలా దేని గురించి అయినా కానీ మీ మనసు అనేది చాలా అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోతే ఆ వెలితి ఎవ్వరూ కూడా తీర్చలేనిదండి. ఈ విధంగా మీరు జరిగిపోయినటువంటి గతం గురించి కావచ్చు, నిలిచిపోయినటువంటి పనుల గురించి కావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు గురించి కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా ఎదుర్కొంటున్నటువంటి అవమానాల గురించి కావచ్చు, ఇలా రాత్రింబవళ్ళు మీరు ఏదో ఒక సమయాన్ని అయితే మీ బాధకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ విషయం గురించి మీకు ఒక స్పష్టత కానీ భగవంతుని నుండి సమాధానం కానీ రాకపోవడం వలన మీరు చాలా నిరాశకు గురవుతూ వస్తున్నారు. చెప్పాలంటే మేషరాశి వారి యొక్క అదృష్టం అనేది ఏ విధంగా మారుతుందంటే మీ చుట్టూ ఉన్నవారు సైతం ఆశ్చర్యపోక తప్పదు. మీ కన్నీరు ఆవిరిలా కరిగిపోబోతుంది. డబ్బు తప్పకుండా అంటే డబ్బు యొక్క నడక నెమ్మదిగా కదలబోతుంది. అలాగే మనశ్శాంతిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డబ్బు ఎప్పుడూ కూడా నెమ్మదిగా వచ్చినప్పటికీ వెళ్ళేటప్పుడు మాత్రం చీమ కంటే వేగంగా మాయమైపోతుంది. అసలు మీ జేబులో రూపాయి ఎందుకు నిలబడడం లేదు? ఈ విషయాన్ని ఎప్పుడైనా కానీ ఒకసారైనా మనసులోకి తెచ్చుకున్నారా? ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఎందుకు ఉండడం లేదు? దీనికి కారణం బయట ఎక్కడో కాదు, మీలోనే ఉంది. మనం తెలియకుండానే కొన్ని తెలియని పొరపాట్లు చేస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించేలా చేస్తాం. అంటే ఎంత కష్టాల్లో ఉన్నా కానీ మీ నోటితో ఎప్పుడు నా దగ్గర పైసా లేదు, నా రాత ఇంతే, భగవంతుడు నాకు కష్టాలను ఇస్తున్నాడని చెప్పి అనకండి. ప్రతి చిన్న విషయానికి ఇతరుల దగ్గర ఏడవడం, మీ దరిద్రాన్ని అందరికీ చెప్పుకోవడం ఒక పెద్ద పొరపాటని శాస్త్రం కూడా చెబుతుంది. ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ లేని దాని గురించి దుఃఖిస్తూ అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంటి గుమ్మం దగ్గర లక్ష్మీదేవి తొక్కదట. కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జేబు ఖాళీగా ఉన్నా కానీ ఎవరైనా అడిగితే భగవంతుడి దయ వల్ల అంతా బాగానే ఉందని ధైర్యంగా చెప్పుకోండి. మన చుట్టూ అదృశ్యమైనటువంటి దైవిక శక్తులు ఎప్పుడూ కూడా సంచరిస్తూ ఉంటాయి. అది మన హిందూ శాస్త్రాన్ని ఏమాత్రం కూడా అంటే అపనమ్మకంతో కాకుండా నమ్మకంతో హిందూ శాస్త్రాన్ని నమ్మేటటువంటి ప్రతి ఒక్క హిందువుకు కూడా తెలుసు. కాబట్టి మన చుట్టూ అదృశ్యమైనటువంటి దైవశక్తులు సంచరిస్తూ ఉంటాయి. ఇది ముమ్మాటికి నిజమండి. మన దగ్గర డబ్బు లేదని చెప్పి మనం ఏడుస్తుంటే ఆ శక్తులు తదాస్తు అని వెళ్ళిపోతాయి. ఫలితంగా మనం మరింత ఎక్కువగా పేదరికంలోకి వెళ్ళిపోతాం. అందుకే మనకు ఉన్న దాంట్లో భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఇక మనసులో ఎంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ, సంతోషంగా ఉన్నప్పటికీ అయస్కాంతంలా ధనం అనేది అంటే మన వైపు మనం ఎంత సంతోషంగా ప్రశాంతంగా ఉంటే డబ్బు కూడా అంతగా మనల్ని ఆకర్షించేలా అవుతుంది. సుఖ సంతోషాలు మన సంపద వైపు ఆకర్షించేలా చేయబడతాయి. ఇక ఇప్పుడు ఈ జూన్లో మీకోసం వేచి ఉన్నటువంటి కొన్ని శుభవార్తల గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా మిమ్మల్ని బాగా వేధిస్తున్నటువంటి ఒంటరితనానికి తెరపడబోతుందనే చెప్పుకోవచ్చు. ఈ నెలతో శాశ్వతంగా ముగిసిపోతుంది. మీ జీవితంలోకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి రాకతో మీరు కోల్పోయిన చిరునవ్వు తిరిగి మరలా మీ ముఖంపై వికసిస్తుంది. ఇప్పటి వరకు మీరు ప్రతి చిన్న విషయానికి కృంగిపోయి ఉంటారు, విపరీతమైన ఒత్తిడికి లోనై ఉంటారు. కానీ ఇకపై ఆ దుర్భర పరిస్థితులన్నీ మారిపోతాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి మీలో కొత్త ఉత్సాహం
తెలియనటువంటి ఒక శక్తి పుట్టుకొస్తాయి. ఇన్నాళ్లుగా ఆశగా ఎదురు చూసినటువంటి మనశ్శాంతి, అలాగే కొంత డబ్బు, గౌరవ ప్రతిష్టలు, మనశ్శాంతి అన్నీ మీ దగ్గరికి చేరుతాయి. అయితే ఒక చిన్న జాగ్రత్త కూడా పాటించాలి. ఆ వ్యక్తి లేదా ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిని కొంచెం గుర్తించి గౌరవించడం నేర్చుకోండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మనకు మేలు చేసేవారిని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తృణీకరిస్తూ ఉంటాం. మనల్ని నాశనం చేసేవారి వెనక మాత్రం పరుగులు తీస్తూ ఉంటాం. అదే మనం చేసేటటువంటి పెద్ద పొరపాటు. ఈసారి ఆ పొరపాటును అస్సలు చేయకండి. ఆ వ్యక్తి రాక మీ ఇంటికి ఒక శుభ సంకేతం. వారు అడుగు పెడితే మీ దారిలో ప్రతి ముళ్ళు కూడా పూలబాటగా మారుతుంది. మీ జీవితం ఒక గొప్ప స్వర్గంగా ఉంటుంది. అయితే ఇంకా చెప్పాలి అంటే మీకు మీ గుండె ఆగిపోయేటటువంటి ఒక షాకింగ్ సంఘటన కూడా ఎదురుపడవచ్చు. అది నేరుగా మీ మీద ప్రభావం చూపకపోవచ్చులేండి. అయితే మీకు అత్యంత సన్నిహితులైనటువంటి వారు, మీరు బాగా ప్రాణప్రదంగా ప్రేమించేటటువంటి మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల మీద ఒక గండం అనేది కనిపిస్తుంది. అంటే అకస్మాత్తుగా ఒక అనారోగ్యం అండి. పెద్ద పెద్ద గండాలంటూ ఏమీ లేవు. అయితే ఆ ప్రమాదం మీ ఇంటి తలుపు తట్టవచ్చు. మన మీద ఏదైనా దెబ్బ పడితే భరించగలం, కానీ మనవారు కళ్ళ ముందు ఇబ్బందులు పడుతూ ఉంటే అయితే అది చెప్పాలంటే చాలా నరకమనే చెప్పుకోవచ్చు. అయితే అటువంటి పరీక్షా సమయం మీకు ఈ నెలలో ఎదురుపడవచ్చు. మీ ఆత్మీయులు ఎవరైనా ఒక సమస్యలో ఇరుక్కుపోయే అవకాశాలున్నాయి. కానీ ఆ సమయంలో మీరు ధైర్యాన్ని కోల్పోకుండా జ్ఞానంతో ఆలోచించి వారిని ఆ గండం నుండి ప్రాణాలతో కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాట మీకు తప్పకుండా బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు మీ ధనాన్ని ప్రాణంలా కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ జూన్ నెలలో ఆకాశం నుండి ఖర్చులు వర్షంలా కురిసేలా అనిపిస్తాయి అన్నమాట మీ జీవితంలో. అంటే ఒక్కసారిగా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది మీ చేతులు. అయితే గ్రహగతులు కూడా ఇలాగే సూచిస్తున్నాయి. ఖర్చులు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. అయితే మీరు గత్యంతరం లేక కొన్ని అప్పులు కూడా చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు. నమ్మండి, మీరు తీసుకున్న ఆ అప్పు కూడా మీ అవసరాలకు సరిపోకుండా ఇటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురుపడవచ్చు. మీరు ఎన్నో ఏళ్లుగా దాచుకున్న సొమ్ము, మీ బ్యాంక్ బ్యాలెన్స్ రాత్రికి రాత్రే కరిగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. మరి ఈ ఖర్చులు ఎక్కడి నుండి వస్తాయి? అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం, హాస్పిటల్లో బిల్లులు కావడం, లేదంటే బయట విలాసాల కోసం వృధాగా ఖర్చులు చేయడం, ఇటువంటివి కావచ్చు. ముఖ్యంగా అందరిలో గొప్పగా కనిపించాలి అనే తప్పుడు ఆడంబరాల కోసం, కొత్త వస్తువుల కోసం డబ్బులైతే ఖర్చు చేయకండి. మీ చిన్నపాటి అజాగ్రత్త ఆ ఖర్చుల కొండను విపరీతంగా పెంచి పోషించేలా చేస్తుంది. అయితే మీరు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ విపత్తు నుండి బయటపడవచ్చు. ఎవరినో మనం మెప్పించిన అవసరం లేదండి. మన జీవితాన్ని మనం సంతోషంగా నలుగురు కూడా చూడాలి అని అనుకోకుండా మనకు ఉన్న దాంట్లో మనం ఆనందంగా జీవించాలి అని చెప్పి మన మనసును మనం ఒప్పించాలి. ఎవరినో మెప్పించడానికి బ్రతకూడదు. ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోకూడదు. ఇప్పుడు మనం చేసే పొదుపు రేపు మనకు ప్రాణదాతగా మారుతుంది. లేదంటే తర్వాత మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇక మరొక విషయం, డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. ఈ నెలలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అప్పు అడిగితే వారికి చేతులు జోడించి క్షమాపణ చెప్పండి. అవసరమైతే 1000 సార్లు క్షమాపణలు చెప్పండి. అంతేకాని పొరపాటున అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఈ నెలలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే అది తిరిగి వస్తుందనే ఆశ కూడా విడిచిపెట్టుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచిన ఆ డబ్బు మీకు మరలా రాకపోవచ్చు. మీకు అత్యవసరమై మీరు వారి కాళ్ళ వెళ్ళపడినా ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుండి డబ్బు తీసే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఈ నెల రోజులు సామాన్యమైనవైతే కావు. విశ్వంలో దైవిక శక్తులు బలంగా మారబోతున్నాయి. అలాగే ప్రతికూల శక్తులు కూడా అంతే స్థాయిలో విజృంభించబోతున్నాయి. మరి ఈ సమయంలో అకారణంగా గాయాలు కావడం ఇటువంటివి సహజంగా జరగవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించండి. అక్కడ ఎవరైనా మీకు బాగా అంటే తెలిసినటువంటి ఒక మంచి పండితుడిని కలుసుకోండి. ఆయన్ను అడిగి మంత్రించినటువంటి ఒక నల్లని రక్షాదారాన్ని, రక్ష కవచాన్ని తీసుకొని మీ మెడలో, అలాగే ఇంట్లో చిన్నపిల్లల మెడలో ధరించేలా చేసుకోండి. కేవలం మీరు మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్నవారికి ఆ రక్షాధారాన్ని ఖచ్చితంగా కట్టండి. సాక్షాత్తు దుర్గమ్మ తల్లి అనుగ్రహం, అలాగే హనుమంతుల వారి అనుగ్రహం అనేది కంటికి రెప్పలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంది. ఈ రోజుల్లో తప్పకుండా మనం బయటకు వెళితే నరదృష్టి కూడా మనపై అంతే విపరీతమైనటువంటి ప్రభావానికి గురి చేసేలా చేస్తుంది. కాబట్టి ఈ ఏడాదిలో ఇప్పటికే కొన్ని నెలలు మన చేతిలోనే ఇసుకలా ఎలా జారిపోయాయో మనకే తెలియకుండా జరిగిపోయాయి. ఈ ప్రపంచాన్ని తిరగరాస్తుందని చెప్పి ఈ సంవత్సరం మనం కన్నటువంటి కలలు, అనుకున్న లక్ష్యాలు ఇప్పటి వరకు నెరవేరక చాలామంది ఆశతో సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఉండవచ్చు. ప్రతిరోజు గడవడం మీకు ఒక భారంగా కూడా అనిపిస్తోంది. కానీ నిరాశ పడకండి.
శని భగవానుడి యొక్క దయ మీపై పుష్కలంగా కనిపిస్తుంది. స్వామివారి అనుగ్రహం మీపై కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఆఖరి నెల అంటే మే నెల ఆఖరి రోజుల్లో చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే కొన్ని ఒడిదుడుకులు అలజడులు కావచ్చు. ఈ కాలం ఒక మాయాజాలంలా మీకు ఒక అవకాశాలను అలాగే సరైనటువంటి సమయాలను తీసుకురాబోతుంది. మీరు ఆశ్చర్యపోయేలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ధనమార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు తిరిగి మరలా పరుగులు పెడతాయి. ఒక నిబంధనను పాటించాలండి మీరు. మీ ఆలోచన విధానం ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఏంటంటే మీ మనసులో భయాన్ని నెగిటివిటీ కనుక మీ ఆలోచన విధానంలో రాణిస్తే మీకు వినాశనం మొదలవుతుంది. అంటే మీరు పాజిటివ్గా ఆలోచించండి, అద్భుతాలు జరుగుతాయి. మీ ఆలోచన మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ యొక్క అంటే మీ జీవితంలో ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీలో విపరీతమైనటువంటి బద్ధకాన్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే రోజంతా పడుకొని ఉండాలని చెప్పి ఏ పని చేయాలనిపించకుండా ఉండడం అనమాట. అయితే ఇది ఒక మాయాజాలం. దీన్ని మీరు సరిగ్గా ఎదుర్కోవాలి. సరిగ్గా ఈ సమయంలో కోట్లాది రూపాయల సంపాదనకు సంబంధించిన అవకాశాలు కూడా మీ తలుపు తట్టవచ్చు. ఎవరికి తెలుసు? కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి, విశ్రాంతిని త్యాగం చేయండి. ఈ ఏడాది కొంతైనా సంపాదించాలని చెప్పి ఖచ్చితంగా మీ మనసులో అనుకోండి. మనసును గెలిచిన వారే నిజమైనటువంటి విజేతగా నిలుస్తారు. మరి ఈ నెలలో మీరు పాటించవలసినటువంటి కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారం చెప్తాను. శాస్త్రాల ప్రకారం కుక్కలను భైరవ స్వామి స్వరూపంగా భావిస్తారు. అయితే నోరు లేని కుక్కల సేవ చేయడం చాలా మంచిది. మీకు దగ్గరలో ఎక్కడైనా రోడ్డు మీద ఎక్కడైనా కానీ కుక్క ఏదైనా బాధపడుతూ గాయాలతో కనిపిస్తే వెంటనే దానికి సరిపడా ఏదైనా మందులు లేదా దానికి చికిత్స చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ మూగజీవి బాధ గనక మీ వల్ల తగ్గితే మీరు నమ్మరండి, కర్మల అధిపతి అయినటువంటి శనిదేవుడు మీపై ఎంతగా ప్రసన్నుడవుతాడు. మీరు ఊహించని విధంగా అపార ధన సంపదను మీకు తప్పకుండా పొందే అవకాశాలను చూపిస్తాడు. అంతేకాదు మీ ఐశ్వర్యం కూడా తప్పకుండా పదింతలవుతుంది. కాబట్టి మరికొన్ని చిన్నపాటి వివరాల గురించి తెలుసుకుందాం. అయితే మేషరాశి వారు తప్పకుండా ఈ జూన్ 4 నుండి 7వ తారీఖుల వరకు ఈ 4 రోజులు మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి దేవతారాధన అలాగే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి మీకు బాగా ఉపయోగపడతాయండి. కాబట్టి మేషరాశి జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశి, దీనికి అధిపతి గ్రహం కుజుడు. కాబట్టి మీరు తప్పకుండా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. అలాగే ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి మేషరాశి వారికి. కొత్త పనులు ప్రారంభించడంలో కూడా మీరు ముందుంటారు. అయితే ఈ 4 రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచించి తీసుకోండి. కోపం త్వరగా రావచ్చు. కొంచెం సేపు ఆలోచించుకొని ఆ తర్వాత కోపానికి తగినటువంటి అంటే ఏ విషయం పట్ల మనం కోపం వ్యక్తం చేస్తున్నాం అనే దాని పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మంగళుడు అంటే కుజుడు మంగళుడు కాబట్టి మీకు దిక్కు తూర్పు దిక్కు, శుభరంగులు ఎరుపు, కాషాయం, శుభ సంఖ్యలు 1, 9, శుభవారాలు మంగళవారం, ఆదివారం బాగా కలిసి వస్తాయి మేషరాశి వారికి. మరి కుజగ్రహాధిపత్యం కారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఈ 4 రోజుల్లో మీకు బాగా శ్రేయస్కరం. దాంతోపాటు మంగళవారం నాడు పాలు కుంకుమతో స్వామిని అభిషేకించినా కూడా మీకు అత్యంత శ్రేయోపదాయకం. అయితే ఓం శరవణ భవాయ నమః అనే ఈ నామాన్ని 4 రోజుల్లో ఎక్కువసార్లు జపించుకోండి. అలాగే మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అంతేకాదు అడ్డంకులను అలాగే కుటుంబ శాంతి కోసం మీరు తప్పకుండా శుక్రవారం నాడు దుర్గాదేవికి అష్టోత్తరం పారాయణం చేసుకోండి. కుజదోషాలు కోపం తగ్గడానికి సోమవారం నాడు రుద్రాభిషేకం ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని పఠించుకోండి. అయితే మీరు ఈ 4 రోజుల్లో ఎప్పుడు వీలుంటే అప్పుడు మీకు ఎర్ర కందులను ఎవరికైనా లేని వారికి దానంగా ఇవ్వండి, లేదా బ్రాహ్మణులకైనా దానంగా ఇవ్వండి. ఇక పేదలకు ఎర్ర వస్త్రాలను దానం చేయండి మేషరాశి వారు. ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి. సూర్యదేవుడికి జలార్పణం ఇవ్వండి. ఆదిత్య హృదయం పారాయణం మీకు ఎంతో మేలు జరిగేలా చేస్తుంది. అలాగే దుర్గా సప్తశతి లేదా లలితా సహస్రనామ పారాయణం శుక్రవారం రోజున లక్ష్మీ దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు మంచి ఆర్థిక అభివృద్ధి అలాగే మంచి ఐశ్వర్యానికి వృద్ధి కలిగిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా పఠించుకోవాల్సినటువంటి మంత్రాల గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః, అలాగే ఓం శరవణ భవాయ నమః, ఓం హనుమతే నమః. ఈ మంత్రాలను తప్పకుండా ఈ 4 రోజుల్లో ఎక్కువసార్లు పఠించండి. బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించండి. మరి తెలుసుకున్నారు కదండి మేషరాశి వారు ఈ 4 రోజుల్లో పఠించవలసినటువంటి మంత్రాలు, దేవతారాధన. ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో ఒక్కొక్క అడ్డంకులన్నీ కూడా తొలగి మీ జీవిత గమ్యంలో ఎదురయ్యేటటువంటి ముళ్ళదారులన్నీ కూడా మూసుకుపోయి కొత్త వెలుగులు అయితే మీకు కనిపిస్తాయి. మరి ఈ వివరణ మీకు నచ్చితే, మీ మనసుకు తాగితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.